మనం తీసుకునే ఆహారంలో జనరల్గా షుగర్ కంటెంట్ లేదా అది పంచదార రూపంలో కానీ, తేనె రూపంలో కానీ, బెల్లంలాగా కానీ ఎలా అయినా సరే అది మనం తీసుకునే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్లో యాడ్ అయి ఉంటే కనుక దాంతో మనకి చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అది ఏ ఏజ్ వాళ్ళకైనా, చిన్నపిల్లలకైతే బాగా చిన్నపిల్లలకి అప్పుడప్పుడు పళ్ళు వస్తూ ఉన్న వాళ్ళకి ఈ డైట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టయితే కనుక పళ్ళు వచ్చే కొత్త పళ్ళు కూడా ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి రావటము, అట్లాగే ఓరల్ హెల్త్ పాడవడం అంటే నోటి హెల్త్ పాడవడము అట్లాంటి వాటితో స్టార్ట్ అయ్యి కొంచెం పెద్ద పిల్లలకి వచ్చేప్పటికీ హైపర్ యాక్టివిటీ ఉండటము, అట్లాగే చిన్న వయసులోనే ఓవర్ వెయిట్ ఒబేసిటీ లాంటివి రావడం అండ్ కొంచెం 20s ఆ ఏజ్ దాటిన వాళ్ళకైతే ఎక్సెసివ్ షుగర్ ఇంటేక్ తోటి ఎర్లీగానే ఓల్డ్ ఏజ్తో వచ్చే డిసీజెస్ రావడం, డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇట్లాగా సో లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ రావటం ఇవన్నీ కూడా హై షుగర్ ఇంటేక్కి ఏదో ఒక రకంగా కనెక్ట్ అయి ఉన్నాయి. సో జనరలీనే మనము డయట్లో షుగర్ని కట్ డౌన్ చేసుకోవడం చాలా మంచిది. బెల్లం కానీ, కోకోనట్ షుగర్ కానీ, పామ్ షుగర్ కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎవెన్చువల్లీ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇంక్లూడింగ్ హనీ అన్నమాట. సో ఇవన్నీ కూడా బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇవి గ్లూకోజ్ కిందే కన్వర్ట్ అవుతాయి. అంటే మనం తీసుకున్న షుగర్ని బట్టి ఆర్ తీసుకున్న టైప్ ఆఫ్ షుగర్ని బట్టి కొన్ని త్వరగా కన్వర్ట్ అవుతాయి, కొన్ని లేట్గా కన్వర్ట్ అవుతాయి. బట్ అన్నీ కూడా గ్లూకోజ్గానే కన్వర్ట్ అవుతాయి కాబట్టి అది మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని అబ్నార్మల్గా చేంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒక పాయింట్ తర్వాత డయాబెటీస్కి లీడ్ చేసే ప్రమాదం ఉంటుంది. అండ్ ఓవర్ వెయిట్ అవ్వటము, ఒబేసిటీ అవ్వటము వీటన్నిటికీ కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. డయట్లో షుగర్ తగ్గించుకోవడం అంటే జనరలీ ఎట్లాంటి వాటిల్లో షుగర్ ఎక్కువ ఉంటుందో తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం వచ్చేసి మేము రోజు స్వీట్స్ తినం కదా, సో షుగర్ దేంట్లో నుంచి వస్తుంది అనుకుంటూ ఉంటారు. కానీ దీన్ని మనం ఫ్రూట్ జ్యూసెస్ ఫామ్లోనో, కూల్ డ్రింక్స్ ఫామ్లోనో, లేదంటే ఎక్కువగా కాఫీ టీలు తాగేవాళ్ళు, ఆఫీస్ పనిలో ఉండేవాళ్ళు తెలియకుండానే రోజుకి 5-6 కాఫీస్, టీస్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాటన్నిటిలో కూడా మనకి షుగర్ తెలియకుండానే యాడ్ అయిపోతుంది. అంటే మనం షుగర్ కౌంట్ చేసేటప్పుడు నేను స్వీట్స్ తినట్లేదు వరకు ఆలోచిస్తాం తప్ప ఈ కాఫీస్, టీస్ నుంచి వచ్చేటువంటి ఇన్విజిబుల్ షుగర్ గురించి ఆలోచించాం. అలాగే కాఫీలు, టీల్లో ఇన్విజిబుల్ షుగర్ ఉంటుంది అంటే షుగర్ యాడ్ చేస్తారు కాబట్టి అది కట్ డౌన్ చేసి అవి లేకుండా తాగే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వేరే రకంగా కూడా షుగర్ వాళ్ళ డైట్లో యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి ఏంటంటే స్పెషల్లీ ఫాస్ట్ ఫుడ్స్, జనరల్గా బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ అన్నిట్లో కూడా ఏదో ఒక కాంపోనెంట్లో షుగర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటే ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ దాంతోపాటు అందరూ తప్పనిసరిగా ఏదో ఒక సాస్ వేసుకుంటారు. టొమాటో కెచప్ కానీ, మేనేజ్ కానీ, మస్టర్డ్ కానీ ఇట్లా రకరకాల సాసెస్ ఉంటాయి. ఈ సాసెస్ అన్నిట్లో కూడా షుగర్ కాంపోనెంట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ముఖ్యంగా టొమాటో సాస్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మిగతా సాసెస్ అన్నిట్లోనూ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా సరే ఫాస్ట్ ఫుడ్సే కంప్లీట్గా కట్ డౌన్ చేసుకోవడము, లేదంటే చాలా తక్కువగా తీసుకోవడం చేయటం మూలాన మనం షుగర్ ఇంటేక్ని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. చిన్నప్పటి నుంచి చాక్లెట్స్ అలవాటు చేయటం తగ్గించాలి, మాన్పించాలి కూడా. చాక్లెట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ మనకు పూర్తిగా అందవు. దాని బదులు దాంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్, దాంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా షుగర్స్తో మన బాడీకి అయ్యే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తీసుకుంటే ఒక స్మాల్ పీస్ ఆఫ్ 70% కోకో ఉన్న చాక్లెట్ తీసుకుంటే బెటర్.